రాష్ట్ర వ్యాప్తంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి షెడ్యూల్ పరిశ్రమలు ఏదైతే రాష్ట్రంలో గుర్తించారో 71 రకాల పరిశ్రమల్లో కార్మిక వర్గానికి ప్రతి 5 సంవత్సరాలు వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్లనే పంచాయతీ మున్సిపాలిటీ కార్మికులకి నెలల తరబడి వేతనాలు బకాయిలుండి వాటన్నింటిని కూడా చెల్లించాలని చెప్పి, అట్లనే ఏదైతే ముఠా కార్మికులు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, బిల్డింగ్ కార్మికులకి వెల్ఫేర్ బోర్డుని సక్రమంగా అమలు జరపాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ జిల్లాలో 40 టీములుగా దాదాపు 4 రోజుల పైచీలకు వివిధ పారిశ్రామిక ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థల్లో కార్మిక వర్గాన్ని పరిశీలన చేసి, ఉద్యోగులను పరిశీలన చేసి మేము ఇవాళ మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు ప్రత్యేకంగా 8,000 నుంచి 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 8 గంటల స్థానంలో 10 గంటలు 12 గంటలు పనిచేయిస్తూ ఉన్నారు. వలస కార్మికులకి సరైన రక్షణ లేదు. దేశం నలుమూల నుంచి వచ్చి ఇక్కడ జైలు లాంటి వెలుతురు, గాలి, మంచినీరు లేనటువంటి రేకుల షెడ్యూల్లో కుక్కిన పెనుగులుగా అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నిరంతరం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల 1, 2, 3 ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ ప్రాణాలకి రక్షణ కల్పించాలి. ప్రతి 5 సంవత్సరాల కాలంలో వేతనాలు కల్పించాలి. అట్లా బకాయిలు చెల్లించాలి. 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఇవాళ రేపు మేము కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో మరింత తీవ్రమైన ఉద్యమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాం.